వచ్చిన? 120. ప్రస్తుతం అయితే అల్ దమాన్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ దగ్గర జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ఇక్కడైతే చేరుకున్నాం. ఇదే అన్నమాట మా హాల్. ఇప్పుడే మా బాబాకు ఫోన్ చేసి చెప్తే ఏం మాట్లాడకుండా పోమన్నాడు. వినదగు నెవ్వరు చెప్పిన వినేనంతనే వేగపడగా వివరింపదగు సింహాసనం మీద ఎక్కి కూర్చుంటారు చూసినారా, ఆ విధంగా అయితే కూర్చునింది పిల్లి. దీనికి ఏం చేయలేము. ఏదో మామూలుగా ఇలా చూస్తుంది. ఇంకా ఏం చేద్దామని పొద్దున్న అయితే కార్లు కడిగేసిన. మార్నింగ్ 6:30కి అయితే వచ్చేసి నా బాబా కారు నా కారు అయితే కడిగేశాను. మా బాబా అయితే కియా కారు తీసుకుని అయితే వెళ్ళిపోయినాడు. ప్రస్తుతం అయితే దసరా అనేది ఇంకా ఆ డేట్ ఉంది, 6వ నెల 14వ తేదీ వరకు అయితే ఉంది. ఎందుకో మా బాబా ఇప్పుడే పొమ్మన్నాడు. ఏమో, ఎందుకంటే మేము ఇంటికి వెళ్తా ఉన్నాం కదా, ఏమన్నా ఫైన్లు ఏమన్నా ముఖాలఫ ఉండాలేమో దీని మీద, పోయి దసరా చేయించుకుని చెక్ చేసుకుని వస్తాడని. అమ్మ చాలా తెలివైన వాళ్ళు కోయేటోళ్ళు. మేమంటే మామూలు అనుకుంటాము. ఈ ఫైన్లు కన్నా ఉంటే మా జీతంలో నుంచి అతనైతే కట్ చేసుకుంటాడు, కట్ చేస్తాడు. అది అందుకోసం అయితే పోయి చెక్ చేసుకుని దసరా చేయించమన్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం అయితే కారుకి దసరా అనేది అయిపోయిందంటే ఆర్సీ ఉంటుందిలా, కారుకి బైక్లకి ఆర్సీ ఉంటుంది కదా, అది అయితే డేట్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకా మా కఫిల్ పొద్దున్నే ఫోన్ చేసి ఆ దసరా అనేది బండికి ఆర్సీ చేయించుకొని రాబో అని చెప్పి నాకైతే కార్డు ఇచ్చేసి పోయినాడు. బతాక అన్నమాట, సివిల్ ఐడి కార్డు ఇచ్చేసి అయితే వెళ్ళిపోయినాడు. ఇంకా మేము అక్కడికి వెళ్ళి చేపియాలి, మళ్ళీ రిన్యూవల్ అనేది చేపియాలి దసరా. ప్రస్తుతం అయితే వెళ్తూ ఉన్నాను కారు దగ్గరికి. మార్నింగ్ 7:30 అయితే అవుతా ఉంది టైము. 8 కల్లా మేము అక్కడికైతే చేరుకుంటాము. ప్రస్తుతం అయితే స్కూల్లో అయితే ఎగ్జామ్లు నడుస్తూ ఉన్నాయి కదా, కొంచెం బిజీగా అయితే ఉంటాయి. రోడ్లు కూడా చాలా బిజీగా అయితే ఉంటాయి. ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర అయితే వచ్చేసాము. ఇంకా కార్ స్టార్ట్ చేసేసి అక్కడికైతే వెళ్దాము. ఇదే మా కారు. ఆడు పిల్లి పైన కూర్చుని చూడు, ఇది సింహాసనం ఎక్కి కూర్చునేది పిల్లి. విన్నారా, మామూలుగా ఇలా చూస్తుంది. ఇంకా ఏం చేద్దామని పొద్దున్న అయితే కార్లు కడిగేసిన. మార్నింగ్ 6:30కి అయితే వచ్చేసి నా బాబా కారు నా కారు అయితే కడిగేశాను. మా బాబా అయితే కియా కారు తీసుకుని అయితే వెళ్ళిపోయినాడు. డ్యూటీ ఏంలే, ఉత్తా ఖాళీగా ఉంటాడు. వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి మొత్తం పని అయితే రీమోడలింగ్ చేపిస్తున్నాడు ఇల్లు కాబట్టి అతను అయితే వెళ్ళిపోయినాడు. ప్రస్తుతం నా కారుకి అయితే స్టార్ట్ చేసి పోవాలా. దిగిరా పిల్లి, కొంచెం దిగి కార్ స్టార్ట్ చేద్దాం. మీరా రే దిగేసి, అది పరిస్థితి. కార్ అయితే స్టార్ట్ చేసేసాము. మరి కొద్దిసేపట్లో ఒక 10 minutes ఆగినాక అయితే వెళ్ళిపోదామా, అది పరిస్థితి. ప్రస్తుతం దసరా డేట్ ఎప్పుడైపోయి ఎక్స్పైర్ అయిందో ఇప్పుడైతే చూద్దామనండి ఒక్క నిమిషం. ప్రస్తుతం అయితే దసరా అనేది ఇంకా ఆ డేట్ ఉంది, 6వ నెల 14వ తేదీ వరకు అయితే ఉంది. ఎందుకో మా బాబా ఇప్పుడే పొమ్మన్నాడు. ఏమో, ఎందుకంటే మేము ఇంటికి వెళ్తా ఉన్నాం కదా, ఏమన్నా ఫైన్లు ఏమన్నా ముఖాలఫ ఉండాలేమో దీని మీద, పోయి దసరా చేయించుకుని చెక్ చేసుకుని వస్తాడని. అమ్మ చాలా తెలివైన వాళ్ళు కోయేటోళ్ళు. మేమంటే మామూలు అనుకుంటాము, తెలివైన వాళ్ళు ఎందుకు చెప్తారు చెప్పండి. ఇంకా ఏమైనా ముఖాలఫలు ఏమన్నా ఉనింది అనుకో, చూడండి సింబల్ దసరాది, ఆర్డీ ఆఫీస్ సింబల్ అనమాట. ఏమన్నా ఫైన్స్ ఏమన్నా ఉంటే కెమెరాలు ఏమన్నా కుడతాయి కదా కారు తోలినప్పుడు, 50 దినాల కెమెరా అని, ఇంకా స్పీడ్ కెమెరాలని, సీట్ బెల్ట్ వేసుకోలేదని సీట్ బెల్ట్ కెమెరాలని, రకరకాలుగా అయితే ఉన్నాయి. ఇంకా నో పార్కింగ్ పెడతాం, కారు బోర్డు పెడతారు నో పార్కింగ్ అని. ఎక్కడ మామూలుగా కారు తీసుకొని పెట్టేస్తాము. నో పార్కింగ్ కెమెరాలన్నీ మొత్తం అయితే ఫైన్లు అయితే ఉంటాయి. ఇది ఇస్తే చెక్ చేసుకోవచ్చు ఫైన్లు ఉన్నాయా లేదా ఇంటికి పోవడానికి. ఫైన్లు కన్నా ఉంటే మా జీతంలో నుంచి అతనైతే కట్ చేస్తాడు. అది అందుకోసం అయితే పోయి చెక్ చేసుకుని దసరా చేయించమన్నాడు. ప్రస్తుతం బండిలో పెట్రోల్ కూడా లేదు, ముళ్ళు అయితే కుట్టుకుంటూ అని కొట్టుకుంటా ఉంది. పోయే కాలం అంతే, ఏం చేయలేము. ఇంకా పెట్రోల్ వేయించి చూడాలి. ప్రస్తుతం అయితే ఇందో చూడండి, పెట్రోల్ అయితే ఏ మట్టుకు లేదు. ఇంకా పెట్రోల్ వేయించి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడే మా బాబాకు ఫోన్ చేసి చెప్తే ఏం మాట్లాడకుండా పోమన్నాడు. అంటే ఏమని అర్థము,
వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగా వివరింపదగు కానీ కల్లా నిజము తెలిసిన మనుషుడే ఓ నీతిపరుడు మహిళ సుమతి శతకంలో పోయం అన్నమాట. పద్యాలు అప్పుడైతే 10th క్లాస్ ఉన్నప్పుడు బాగా అప్పుడైతే చదువు వేరబ్బా, బాగా చదువుకుంటా ఉన్నాము. ఆ పోయం అయితే నా మైండ్లో తట్టిందన్నమాట ప్రస్తుతము. అది మీలో ఎంతమందికి ఈ సుమతి శతకంలో పోయము పద్యం గుర్తు ఉంటే దయచేసి అయితే కామెంట్ పెట్టండి. నా క్లాస్మేట్స్ అయితే ఉంటారు, చూద్దామా మరి కొద్దిసేపట్లో అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాను. ఇంకా రోడ్ నెంబర్ 6 అయింది, పక్కనే అయితే ఉండదు. ఇదో చూడండి రోడ్ నెంబర్ 6. ఇంకా కార్ అయితే యూటర్న్ తీసుకుని రోడ్ నెంబర్ 6కి అయితే వెళ్ళాలన్నమాట. చూద్దామా. ప్రస్తుతం అయితే రోడ్ నెంబర్ 6 అయితే ఎక్కినాంబా. ఇంకా పెట్రోల్ బంక్కి పోయి ముందు అయితే పెట్రోల్ అనేది వేపించుకుందామా. చూసినారా, రోడ్ నెంబర్ 6 ఎక్కి జెహరాకు వెళ్ళే రూట్ అన్నమాట. ఇది చూస్తే అల్ నసీం తైమా అని ఉండదు కదా, ఇక్కడి నుంచి నేనైతే ఫస్ట్ రైట్ అయితే తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడ ఒక పెట్రోల్ బంక్ వస్తుంది, పెట్రోల్ అయితే వేపించుకుంటాను. ప్రస్తుతం అయితే పెట్రోల్ అయితే చెప్పేశాను, ట్యాంక్ అయితే నిండుతూ ఉంది, ట్యాంక్ నిండిపోతూ ఉంది. మా బాబా అయితే ఆర్సీలో డేట్ అయితే అవ్వలేదని మా బాబాకి చెప్తే అతను వచ్చి సరేలే ఏమన్నా ఫైన్లు ఉన్నాయేమో చెక్ చేసి చూడు అంటున్నాడు. అంటే మేము బండి తోలుతా ఉన్నాం, ఏమన్నా ఫైన్లు ఏమన్నా ఉన్నాయని చెప్పి వాడు తెలివితేటలకి పోయేటోళ్ళు తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు. ఫైన్స్ ఉంటే మా జీతం కట్ చేసుకోవాలి కదా పోయేటప్పుడు. భలే ప్లాన్ వీళ్ళదైతే, అది పరిస్థితి. పెట్రోల్ బంక్ కాడ ఏటీఎం మిషన్లు కూడా ఉంటాయి. అయితే ఇంకా బయటికి అయితే వస్తే పెట్రోల్ పట్టుకొని అయితే బయటికి వచ్చినానబ్బా. వస్తే ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడే అన్నమాట సనయ్య. లెఫ్ట్ సైడ్ అయితే తీసుకొని పోవాలి. దవార్ కాడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది స్కూల్ ఉండే టైం ఏరియాలో. ప్రస్తుతం ఫోన్ మాట్లాడుతూ అయితే వీడియో తీయకూడదు, ఒకసారి అయితే ఆఫ్ చేద్దామా. అది ఇదే అన్నమాట సనయ్య ఎంట్రీ. రోడ్లు అయితే సరిగ్గా ఏం బాగలేవు, రోడ్లు ఎప్పుడు బాగు చేస్తారు ఏమో తెలియదు. ఎట్టో వెళ్తా ఉన్నాం. ఇది రెస్టారెంట్, పోలీస్ రెస్టారెంట్ అన్నమాట. పోలీసు వాళ్ళే తినడానికి మనని కాదు, అందరూ అయితే తినచ్చు. రెస్టారెంట్ పేరు అయితే పోలీస్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందర వస్తే ఉండదు అన్నమాట ఆఫీస్. ఇదేనా? ఇది కాదు, కొంచెం ముందర అయితే ఉంది ఇంకొక ఆఫీసు. చూద్దాం. టొయోటో టైర్స్. ఈ మొత్తం అయితే గ్యారేజ్ సెంటర్లు అనమాట. ఇక్కడ మొత్తము గ్యారేజ్ సెంటర్లు అయితే ఉన్నాయి మొత్తం లోపల. చూడండి మహల్ పేర్లు. ఇదే అన్నమాట దస్తర్ ఆఫీస్. నేను ఇక్కడికే అన్నమాట దస్తర్ చేపియాలా. కార్ అయితే ప్రస్తుతం పార్కింగ్ అయితే పెట్టి చూసేద్దాము ఒకసారి. ప్రస్తుతం అయితే అల్ దమాన్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ దగ్గర జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ఇక్కడైతే చేరుకున్నాం. ఇదే అన్నమాట మహల్. ఇది ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలా. ఒక్కసారి లోపలికి వెళ్ళి మన దస్తర్ ఇస్తే చూద్దాము ఏం ట్రాఫిక్లు ఉన్నాయో, ఏం ఫైన్స్ ఉన్నాయో ఒక్కసారి అయితే చూద్దాం. లోపలికి అయితే వెళ్దాం, మామూలుగా ఉండకూడదు. కౌంటర్లు అయితే ఎవరు లేరు, వాళ్ళందరూ అయితే ఇంకా టైం ఉంది బయటికి అయితే వెళ్ళారు. కొద్దిసేపు చూద్దాం ఎప్పుడు వస్తారో. మొత్తం అయితే ఖాళీగా అయితే ఉండాలి. $120 120 وخليك
سيارة ثانية. ما تمشي. ها؟ هذا سيارة 120 مكلفة؟ السيارة دي ايه ما فيها مشكلة. هذا طبعا. నేను కాఫీలు భాష బండికి ఏం ముఖాలిఫా లేదన్నమాట, జీరో అయితే ఉండాలి. ఫస్ట్ అయితే మియా అశ్రీన్ అన్నాడు, ఏంద్రో మియా అశ్రీన్ అంటున్నాడు, పడిందా ట్యాప్ అని అనుకున్నా. తర్వాత లేదంట, నెంబర్ అంట, అది ముఖాలిఫా అయితే ఏం లేదు. ప్రస్తుతం అయితే ఇంటికి వెళ్ళిపోయి వాడు మా బాబాకి మీద అయితే ఈ పారేయాలన్నమాట, ఏం ముఖాలిఫా లేదు. దారిలో అయితే సనైలో పాకిస్తానీ టిఫిన్ సెంటర్ అయితే కనపడింది. ఇంకా ఎందుకు ఆలస్యము, చపాతీ కొంచెం అయితే చెన్నై కర్రీ అయితే చెన్నై మరక్ అన్నమాట తినేసి వెళ్ళిపోదాము. ఆర్డర్ అయితే ఇచ్చేసినాను ఫ్రెండ్స్, కొద్దిసేపట్లో అయితే నా ఆర్డర్ నా దగ్గరికి అయితే వచ్చేసింది, చూసినారు కదా. ఇంకా అంతే, తినేసి వెళ్ళిపోవడం, బాయ్. ప్రస్తుతం టిఫిన్ అయితే తినేసినాము, అంతే అయిపోయింది. ఇంకా దస్తర్ తీసుకుని పోయి ఆర్సి బండ్లో పెట్టేసి బాబాకి అయితే చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవడమే ఆలస్యం, ఇంకేం లేదు డ్యూటీ. అది వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ మీరైతే ఫస్ట్ ఆల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక్క లైక్ అయితే చేయండి. బాయ్ బాయ్, అస్సలాము అలైకుం. తర్వాత వీడియోలో కలుసుకుందాం.